ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి సనాతనం అనేటువంటి శీర్షికకు స్వాగతం. సనాతనం అనే పదానికి అర్థం అతి ప్రాచీనమైనది, శాశ్వతమైనది, ఎప్పటికీ మారనిది, ఆది అంతాలు లేనిది అనేటువంటి అర్థాలను పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఈ సనాతన ధర్మం అన్నది ఒక మతమా అంటే కాదనే పెద్దలు చెప్తున్నారు. అదొక మతం కాదు, అదొక జీవన విధానం. ఈ సనాతన మార్గంలో ఎవరైతే ప్రయాణిస్తున్నారో వారు సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని నమ్మి వాటిని అనుసరించాల్సిందే, మరొక మార్గం లేదు. కాబట్టి సాయిబాబా దగ్గరకు వచ్చేసరికి సనాతన ధర్మంలో సాయిబాబా వారు ఒక భాగమా, లేదు సాయిబాబా వారు సనాతన ధర్మాన్ని అనుసరించారా, లేదు బాబావారు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించారా అనేకమైనటువంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. సాయి భక్తులలో చాలామందికి స్పష్టత ఉంది, కానీ ఈ స్పష్టత ఎదుటి వారికి చెప్పడానికి ఉపయోగపడే అంత ఉండాలి. అందువల్ల సనాతన ధర్మం ఏవైతే ప్రధాన అంశాలుగా బోధిస్తూ ఉందో అవే అంశాలని బాబావారు బోధించారా లేదా ఒక ప్రశ్న. లేదు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా బాబావారు ఎక్కడన్నా ప్రచారం చేశారా అనేది మరొక ప్రశ్న. వీటి గురించి మనకు తెలిసినటువంటి పరిధిలో ఆలోచించడానికి ప్రయత్నం చేస్తే సనాతన ధర్మం సత్యం మీద ఆధారపడింది. బాబావారు స్పష్టంగా చెప్పారు, ఈ మసీదులో కూర్చుని నేను ఎప్పుడూ అసత్యమాడను అని బాబావారు ప్రకటించారు. అదేవిధంగా సనాతన ధర్మం మీద ఆధారపడింది. ఆ ధర్మం ఆశ్రమ ధర్మాలు అనండి, వర్ణాశ్రమ ధర్మాలు అనండి, ఏదైనా అనండి. అయితే బాబావారు ఎప్పుడు కూడా ధర్మానికి వ్యతిరేకంగా చేసినటువంటి ఒక్క బోధను కూడా శ్రీ సాయి సచ్చరిత్రలో మనం చూపలేం. ఎందుకు సాయి సచ్చరిత్ర అంటున్నామంటే అదొక ప్రామాణిక గ్రంథం. బాబావారు దేహంతో ఉన్నప్పుడే బాబావారి అనుమతి తీసుకొని రచింపబడినటువంటి గ్రంథం. అనేక మంది భక్తులు తమ స్వీయ అనుభవాలను పంచినటువంటి గ్రంథం. లక్షలాది మంది సాయి భక్తులు దానిని ప్రమాణంగా తీసుకొని నిత్యపారాయణ చేస్తున్నటువంటి గ్రంథం. కాబట్టి మనం ఏది మాట్లాడినా బాబా గురించి ఆ గ్రంథం ప్రమాణంగానే మాట్లాడాలి. రామాయణం గురించి మాట్లాడినప్పుడు ఏ విధంగా అయితే గ్రంథ ప్రమాణం తీసుకుంటామో, భాగవతం గురించి మాట్లాడినప్పుడు ఏదైతే గ్రంథ ప్రమాణంగా తీసుకుంటామో, అదేవిధంగా శ్రీ సాయిబాబా గురించి మాట్లాడాలంటే గ్రంథ ప్రమాణం తీసుకోవాలి. ఆ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే ఆ గ్రంథంలో సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఏవైనా ఒక్కటైనా ఉన్నాయా? భాష గురించి, వేషధారణ గురించి నేను మాట్లాడడంలే. బాబావారు స్వతహాగా బోధించినటువంటివి, తన భక్తులని ఆచరించమని బోధించినటువంటివి ఏదైనా మనకు విరుద్ధంగా ఉన్నాయని పరిశీలించినట్లయితే మనకు అర్థమైపోతుంది, బాబావారు సనాతన ధర్మానికి ఎప్పుడూ వ్యతిరేకంగా చెప్పలేదు. సనాతన ధర్మంలో ఆయన ఇమిడిపోయారు. ఇంకా చెప్పాలంటే సనాతన ధర్మంలో ఉన్నటువంటి అంశాలని అతి సరళంగా, జనబాహుల్యానికి దగ్గరగా, అతి సామాన్యుడు కూడా ఆచరించే విధంగా ఆయన ప్రాక్టికల్గా చెప్పుకొచ్చారు. అతి సామాన్యులకు కూడా అర్థమైపోతుంది. వాటికి సంబంధించి ముందు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సనాతన ధర్మంలో ఏవైతే ప్రధాన అంశముగా ఉన్నాయో సత్యం, ధర్మం, ఆ తర్వాత కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం గురించి బాబావారు చెప్పిన అంశాలని బాబాని వ్యతిరేకించేవారు సచ్చరిత్రలో చూడాలి, చదవాలి, చదివి పరిశీలించాలి. పరిశీలించినట్లయితే కర్మ సిద్ధాంతానికి ఆయన పెద్ద పీట వేశారు. కర్మ సిద్ధాంతాన్ని ప్రాక్టికల్గా భక్తుల జీవితాలలో వాటిని అమలు చేసి, ఆచరింపజేసి, కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటట్లు చేసి, కర్మ సిద్ధాంతానికి అనుగుణంగా ప్రవర్తించమని చేసి, ఆ పాపాలని పుణ్యాలని వెడమర్చి చెప్పి పాపరాశిని తగ్గించుకొని పుణ్యరాశిని పెంచుకొని కర్మల ద్వారా తమ జీవితాన్ని, ఆధ్యాత్మిక ప్రగతిని ఏ విధంగా వారు మెరుగుపరుచుకోవాలో స్పష్టంగా చెప్పినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆ తర్వాత జన్మజన్మల సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం. బాబావారు చాలామంది భక్తులతో తనకున్నటువంటి జన్మజన్మల అనుబంధాన్ని గురించి కానీ, లేదా కథల రూపంలో ఒక్కొక్క భక్తురాలు ఒక్కొక్క జన్మలో ఏ ఉపాధిలో ఉన్నారన్నటువంటి అంశాలను కానీ, ఆ జన్మజన్మల సిద్ధాంతాన్ని, పునర్జన్మ సిద్ధాంతాన్ని బాబావారు ధృవీకరించి స్పష్టంగా తన భక్తులకు తెలియజేశారు. కాబట్టి జన్మజన్మల
సిద్ధాంతం లేదా పునర్జన్మ సిద్ధాంతాన్ని ఆయన వ్యతిరేకించలేదు. కొన్ని మతాలు వ్యతిరేకిస్తున్నాయి, కొన్ని మతాలు అవి నమ్మవు. కానీ బాబావారు అలా చేయలేదు. బాబావారు సనాతన ధర్మానికి అనుగుణంగానే ఆయన యొక్క బోధనలు కొనసాగాయి. అదేవిధంగా సనాతన ధర్మంలో ఆత్మజ్ఞానానికి పెద్దపీట వేయబడింది. బాబావారు ఆ ఆత్మజ్ఞానాన్ని ఎంత సరళంగా చెప్పుకొచ్చారో మీరు సచ్చరిత్రను పరిశీలిస్తే అర్థమవుతుంది. కాబట్టి శ్లోకాల రూపంలో లేదా గ్రంథాల రూపంలో విస్తరించి ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని ప్రాక్టికల్గా తీసుకొచ్చి అతి సామాన్య భక్తుడికి కూడా అర్థమయ్యేలాగా చేసినటువంటి ఘనత శ్రీ సాయిబాబా వారిదే. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని ఆయన ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఆత్మజ్ఞానాన్ని బోధించడంతో పాటుగా దాన్ని ప్రాక్టికల్గా ఎలా సాధించాలో కూడా నేర్పినటువంటి మహానుభావుడు. అదేవిధంగా సనాతన ధర్మ సారథులుగా చెప్పుకునేటువంటి అనేక మంది మహనీయులు, టెంబేస్వామి, వాసుదేవానంద సరస్వతి బాబావారిని సోదరుడుగా ఆయన ప్రకటించుకున్నాడు. ఆయన కన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరు. దత్త స్వరూపంగా భావించేటువంటి మహా వ్యక్తి వాసుదేవానంద సరస్వతి. అంటే ఒక జ్ఞానిని కనుక్కోవాలంటే మరొక జ్ఞానికే అది సాధ్యపడుతుంది. అంటే బాబావారి గురించి అర్థం చేసుకోవాలంటే సామాన్యుల కన్నా కూడా, మనలాంటి సామాన్యుల కన్నా కూడా అదే స్థితిలో ఉన్నటువంటి మరొక మహానుభావుడు సులభంగా అర్థం చేసుకోగలడు. అదే జరిగింది టెంబేస్వామి లేదా వాసుదేవానంద సరస్వతి స్వామి విషయంలో. ఆయన ప్రకటించారు. వారిద్దరూ ముఖతా కలుసుకోలేదు, ఒకరికొకరు పరిచయం లేదు. కానీ నా సోదరుడిని నన్ను కనిపెట్టి ఉండమని చెప్పు, నేను ఎవరికి నమస్కరించను కానీ బాబా వారికి నేను నమస్కరిస్తున్నానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా అక్కలకోట స్వామి ఉన్నప్పుడే కదా బాబావారి అవతారం కూడా వచ్చింది. అక్కలకోట స్వామిని దత్తస్వరూపంగా భావిస్తారు మన సాంప్రదాయంలో. మరి అక్కలకోట స్వామి ప్రకటించాడు, ఆయన నేను వేరు కాదు అని బాబావారు ప్రకటించారు, అక్కలకోట స్వామి ప్రకటించారు. మరి ఎక్కడ విభేదాలు ఉన్నాయి? మహాత్ములు ఎవరూ కూడా బాబావారి యొక్క వేషధారణకు విలువివ్వలేదు. ఆయనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని వారు కనుగొనగలిగారు. వారిలో ఉన్నటువంటి ఆత్మజ్ఞానాన్ని, పరబ్రహ్మ తత్వాన్ని వారు గ్రహించగలిగారు. సామాన్యులు గ్రహించడం సాధ్యం కాదు వాస్తవంగా కూడా. కానీ గ్రంథ ప్రమాణంగా చూడాలి కదా. గ్రంథ ప్రమాణంగా చూసైనా సరే మనం నమ్మాలి. ఎందుకంటే మనకు ఇప్పుడు లభించేటువంటి శాస్త్రాలన్నీ కూడా, సిద్ధాంతాలన్నీ కూడా గ్రంథ రూపంలోనే ఉన్నాయి మనకు. మనం ఏదైనా వాదించాలి అంటే కనుక, వాదనకు దిగాలంటే కనుక ఏదో ఒక గ్రంథాన్ని కోట్ చేస్తాం మనం. ఎందుకంటే మనం ఎంత వాళ్ళం, 60-70 సంవత్సరాల ఆయుష్ ఉన్న వాళ్ళం మనం వేలాది లక్షలాది సంవత్సరాల విషయాలు మాట్లాడాలంటే ఎలా సాధ్యమవుతుంది? గ్రంథాలే ప్రమాణం, వేదాలే ప్రమాణం, ఉపనిషత్తులు ప్రధానం, భగవద్గీత ప్రధానం, ఇతిహాసాలు ప్రధానం. మీరు పరిశీలించినట్లయితే శ్రీ సాయి సచ్చరిత్రలో వాటికి సంబంధించినటువంటి అన్ని విషయాలని చాలా సరళంగా చెప్పినట్లుగా బాబావారు మనకు కనిపిస్తారు. ఎందుకంటే మనం సనాతన ధర్మంలో ఏదైతే మనం చెప్పుకుంటూ వస్తున్నామో అవన్నీ సచ్చరిత్రలో ఉటంకించబడ్డాయి. కాబట్టి మనం పరిశీలించాలి. ద్వేషబుద్ధితో కాకుండా ప్రేమ భావనతో పరిశీలించినట్లయితే బాబావారి వల్ల సనాతన ధర్మానికి వచ్చేటువంటి అపకారం అనువంతైనా లేదన్నటువంటి నిజాన్ని ఖచ్చితంగా తెలుసుకుంటారు ఎవరైనా సరే. ద్వేషించే వారికైతే మాత్రం అసలు ఆ కోణమే అర్థమయ్యే అవకాశం లేదు. అయితే సమస్య ఎక్కడ వస్తుందంటే ఈ మతం అనే కాన్సెప్ట్లోనే సమస్య అంతా వస్తుంది. వాస్తవానికి బాబావారి యొక్క విధానాన్ని మనం గమనించినట్లయితే, సాయితత్వాన్ని పరిశీలించినట్లయితే ఎక్కడా కూడా ఒక మతానికి ఆయన సపోర్ట్ చేసినట్టు కానీ, ఒక మతాన్ని ద్వేషించినట్టు కానీ ఎక్కడా మనకు లేదు. ఆయన ప్రత్యేకమైనటువంటి మార్గంలో వచ్చాడు. ఆయన విధానం ఒక ప్రత్యేకం. సామరస్యాన్ని కోరుకున్నాడు. మత సామరస్యాన్ని కోరుకున్న వారిలో ప్రథముడు బాబావారేం కాదు. బాబావారి కన్నా ముందే మత సామరస్యం అనేది ఉంది. ఎందుకంటే సనాతన ధర్మం ప్రారంభంలో ఈ మతాల గొడవ లేదు కదా. ఆ తర్వాత పుట్టుకొచ్చినవే ఈ మతాల గొడవలన్నీ. నాకు తెలిసినంత వరకు పెద్దలు చెప్పిన విషయాలను పరిశీలిస్తే తెలిసేటువంటిది సనాతన ధర్మ ఆరంభంలో మతాలు ఏం లేవు, తర్వాత పుట్టుకొచ్చే మతాలన్నీ కూడా. అయితే ఒక హిందూ మతాన్ని అవలంబించేవాడిగా మనమందరం కూడా ఎక్కువ మంది హిందూ మతంలో ఉంటూ బాబావారిని అనుసరించే వారిగా ఒక స్పష్టతతో ముందు మనం కొనసాగాలి. అదేంటి అంటే, నా మతం హిందూ మతం, నా ధర్మం సనాతన ధర్మం, నా మార్గం శ్రీ సాయిబాబా మార్గం. ఈ స్పష్టత లేకపోతే ఇబ్బంది వస్తుంది. మనం వ్యతిరేకం కాదు ఎక్కడా కూడా.
సనాతన ధర్మంలో ఏవైతే లక్ష్యాలుగా ప్రకటించబడ్డాయో ఆధ్యాత్మిక ఉన్నతి, ముక్తి, మోక్షం, ఆ ముక్తిని మోక్షాన్ని పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఆ అనేక మార్గాలలో మనం ఎంచుకున్నది షిరిడి సాయిబాబాకు సంబంధించినటువంటి మార్గం. శ్రీ సాయి సచ్చరిత్రలో స్పష్టంగా చెప్పారు, అక్కడికి చేరుకున్నటకు అనేక మార్గాలు కలవు, షిరిడి నుంచి కూడా ఒక మార్గం కలదని బాబా వారు స్వయంగా ప్రకటించారు. కాబట్టి ఈరోజు బాబాని పూజించే వారందరూ కూడా హిందూ మతానికి వ్యతిరేకం కాదు, సనాతన ధర్మానికి వ్యతిరేకం కాదు. వారు బాబా యొక్క మార్గాన్ని అనుసరిస్తూ ఆధ్యాత్మిక లక్ష్యాలైనటువంటి ముక్తిని, మోక్షాన్ని పొందడానికి సిద్ధపడిన వారు. అంతేగాని సాయి భక్తులకు ఎవరితోనూ పేచీ లేదు, ఎవరితోనూ భేదాభిప్రాయం లేదు, ఎవరితోనూ జగడాలు, గొడవలు లేవు. వారి మానాన వారు బాబాని పూజించుకుంటూ, సేవించుకుంటూ వెళ్తున్నారు. అలాగని చెప్పి కేవలం బాబాని మాత్రమే పూజిస్తున్నారంటే అది కూడా అబద్ధమే కదా. వారు బాబాని మాత్రమే పూజిస్తూ ఉన్నట్లయితే కనుక చూడండి, బాబా మార్గంలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు హిందూ దేవతల్ని విమర్శిస్తున్నారు, లేదా హిందూ ధర్మాన్ని విమర్శిస్తున్నారు అని అంటే అది కూడా ఏం లేదు. వారు బాబాని ఎంత ప్రేమిస్తారో ఇతర దేవతామూర్తులను కూడా అంతే ప్రేమిస్తారు. శ్రీరాముణ్ణి, శ్రీకృష్ణుణ్ణి, దత్తుణ్ణి, హనుమంతుణ్ణి, అమ్మవారిని, శ్రీ వెంకటేశ్వర స్వామిని అంతే ప్రేమతో సాయి భక్తులు అందరూ కూడా ఆరాధిస్తారు, పూజిస్తారు. కాబట్టి సంకుచితమైనటువంటి ధోరణిలో కాకుండా ఒక విశాల దృక్పథంతో పరిశీలించినట్లయితే సాయి భక్తులు సనాతన ధర్మంలో భాగమే అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. దీనితో విభేదించేవారు కూడా ఉండొచ్చు. అయితే సాయి భక్తులు బాబావారి వేషానికి ప్రాధాన్యత ఇవ్వరు, బాబావారి భాషకి ప్రాధాన్యత ఇవ్వరు, బాబావారి కులానికి, మతానికి ప్రాధాన్యత ఇవ్వరు. సాయి భక్తులు వారిని అంతకు మించినటువంటి పై స్థాయిలో ఉంచి చూడడం అలవాటు చేసుకున్నారు. ఆయన ఒక కలియుగ సద్గురువుగా, మహా అవతార పురుషుడుగా, లేదా పరబ్రహ్మ స్వరూపంగా భావించేటువంటి వారికి మీరు వచ్చి ఆయన ఫకీర్ కదా, ఆయన ముస్లిం కదా, ఆయన ఈ దుస్తులు వేసుకున్నాడు కదా అంటే అది సరైనటువంటిది కాదు. కాబట్టి మనం ఏ భావంతో చూస్తున్నాం అనేది ప్రధానం. ఆ భావనకు మీరు రాలేకపోతే కనుక ఇబ్బంది ఏం లేదు. ఆ భావన మీకు అర్థం కాకపోయినా ఇబ్బంది లేదు, మీరు రాలేకపోయినా ఇబ్బంది లేదు. ఎందుకంటే సాయిబాబాని మీరు పూజించాలని ఎవరు బలవంతం చేయడం లేదు. కాబట్టి ఆ పేచీ లేదు ఇక్కడ. ఎవరి ఇష్టానుసారంగా వారు ఆరాధించుకునేటువంటి స్వేచ్ఛ ఉన్నటువంటి ఈ వాతావరణంలో అనవసరమైనటువంటి ఈ విషయాలన్నీ కూడా మనస్తాపాన్ని కలిగిస్తాయి, మనసుని బాధ పెడతాయని తెలియజేస్తూ స్నేహభావంతో మనమంతా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.